తర్వాత మనకు కావలసిన సమస్తాన్ని భూమి మీద పెట్టేశాడు ఆయన. హల్లెలూయా. మన కొరకే చేసినట్టు భూమిని, మనతో పాటు జీవరాశులన్నీ జీవించాలని వాటిని కూడా సృష్టించాడు. దేవుని తలాంతులో మొట్టమొదటిగా ఉన్నది ఎవడురా అంటే ఆయన స్వరూపమందు ఒక నరుడు ఆయన హృదయంలో జన్మించి ఉన్నాడు. ఎప్పుడో ఇంక ఈ లోతుకి చెప్పినా మనకు అర్థం, ఈ చెప్పవలసిన వాళ్ళకి చెప్పాలి. ఈ లోతైన ఏం ప్రశ్న పైపైన చెప్పేసి ఆమె అంటమే ఎంతో ప్రాముఖ్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఆయన హృదయంలోంచి వచ్చిన వాడివే, నేను ఆయన హృదయంలోంచి వచ్చిన వాడినే. ఇప్పుడు నువ్వు నేను ఆయన హృదయ వాంఛ తెలుసుకుందుము గాక. ఈ బైబిల్ అంతట్లో కూడా ఒకే ఒక భక్తుడి గురించి దేవుడు ఏం మాట్లాడాడంటే అతడు నా హృదయాన సారుడు అన్నాడు. ఆ పేరు పొందినవాడు, ఆ కృప పొందినవాడు ఎవరంటే దావీదు మహారాజును మాత్రమే. దేవుడు ఏమన్నాడంటే దావీదు నా హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి?